విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు సోమవారం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గత 10-15 రోజుల్లో 3 విషయాలు ముఖ్యంగా వార్తల్లో ఉన్నాయి. ఒకటి నిఫా వైరస్, రెండోది మోనోక్లోనల్ యాంటీబాడీస్ MABs అంటాం, మూడోది జీన్ ఎడిటింగ్ డ్రగ్స్ CRISPR Cas9 టెక్నాలజీ ద్వారా కావచ్చు, ఇంకా ఇతరితర అడ్వాన్సెస్ ద్వారా కావచ్చు ఈ జీన్ ఎడిటింగ్ డ్రగ్స్ ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. ఈ సందర్భంగా అసలు దీని కథ కమామిషు ఏమిటి అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదట నిఫా వైరస్ గురించి చూద్దాం. నిఫా వైరస్ తరచుగా మనకి కేరళలో కనపడుతూ ఉంటుంది. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి బెటర్ డిసీజ్ సర్వేలెన్స్ సిస్టమ్స్ ఒక కారణం కావచ్చు. ఇంకోటి వెస్ట్రన్ ఘాట్స్ కొండ ప్రాంతాలు ఉండటం వల్ల న్యాచురల్ హోస్ట్స్ అయినటువంటి ఫ్రూట్ బ్యాట్స్ సంచారం ఎక్కువ ఉండటం కావచ్చు. కారణం ఏదైనా సరే ఈ నిఫా వైరస్ అనేటువంటిది ఎక్కువగా మనకి కేరళలోనే కనపడుతూ ఉంటుంది. అసలు దీని ఆరిజిన్ ఏమిటి? ఫస్ట్ హ్యూమన్ ట్రాన్స్మిషన్ మలేషియాలో 1999లో జరిగింది. అక్కడ పిగ్ ఫార్మర్స్ అంటే న్యాచురల్ హోస్ట్ ఏమో ఫ్రూట్ బ్యాట్స్, అక్కడి నుంచి పిగ్స్లోకి వచ్చింది. పిగ్సే కాకుండా గోట్స్, షీప్, హార్సెస్ లాంటి వాటిల్లో కూడా ఇది ఫ్రూట్ బ్యాట్స్ నుంచి వాటిలోకి ప్రవేశించవచ్చు. ఆ తర్వాత వాటి నుంచి మన హ్యూమన్ బీయింగ్స్కి రావచ్చు. హ్యూమన్ బీయింగ్స్లో ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి వెళ్ళచ్చు. అంటే హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ కూడా పాసిబిలిటీ ఉందన్నమాట. అయితే ఇక్కడ 1999లో మొట్టమొదటిసారి మలేషియాలో ఉన్నటువంటి పిగ్ ఫార్మర్స్లో ఇది కనిపించింది. 2 సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్కి వచ్చింది. ఆ తర్వాత మన దేశంలో ఎంటర్ అయింది. ఎక్కువ కేసెస్ కేరళలోనే కనపడుతూ ఉంటాయి. అదృష్టం కొద్దీ అక్కడ డిసీజ్ సర్వేలెన్స్ సిస్టమ్స్ బెటర్గా ఉండటం వల్ల వెంటనే కంట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే కొంతమందిలో ఇది అసిమ్టోమేటిక్గా ఉన్నప్పటికీ, అంటే దాని సిమ్టమ్స్ ఏవి కనపడవు, బాడీలో ఉండొచ్చు. దాని ఇంక్యుబేషన్ పీరియడ్ 4 రోజుల నుంచి 14 రోజులు. ఇంకా కొంతమందిలో అది చాలా ఫ్యాటల్గా ఉంటుంది. అంటే డిసీజ్ మోర్టాలిటీ రేట్ అంటాం, అది దాదాపు 40% నుంచి 75%. అంటే ఈ నిఫా వైరస్ సోకిన వాళ్ళలో దాదాపు సగం మంది 40% నుంచి 75% దాకా చనిపోయే అవకాశం ఉంది. అందుకని నిఫా వైరస్ చాలా డేంజరస్ అన్నమాట. తర్వాత నిఫా వైరస్కి సంబంధించి మీరు ఎగ్జామినేషన్ దృష్టిలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు చెప్తాను. దీనికంటే ముందు మీకు ఈ జునాటిక్ స్పిలోవర్స్ ఏవైతే ఉన్నాయో, జునాటిక్ స్పిలోవర్స్ అంటే ఏమిటంటే ఈ ఏవైతే న్యాచురల్ హోస్ట్స్ ఉన్నాయో వాటి నుంచి డైరెక్ట్గా కానీ లేకపోతే ఇతరితర డొమెస్టిక్ యానిమల్స్ ద్వారా కానీ ప్రజల్లోకి వ్యాపించటం, దీన్ని ఏమంటారంటే జునాటిక్ స్పిలోవర్ అంటారు. ఇలాంటి జునాటిక్ డిసీజెస్సే దాదాపు 60 నుంచి 75% ఉండబోతున్నాయి అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తోంది. అంటే ఈ ఎమర్జింగ్ డిసీజెస్లో, కొత్తగా వచ్చే డిసీజెస్లో 60 నుంచి 75% జునాటిక్ డిసీజెస్సే ఉండబోతున్నాయి అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తోంది. అందుకే వన్ హెల్త్ కాన్సెప్ట్ని ప్రమోట్ చేయడానికి దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మన దేశంలో కూడా వన్ హెల్త్ కాన్సెప్ట్ని ప్రమోట్ చేస్తున్నారు. అంటే యానిమల్ హెల్త్, అలాగే ఎన్విరాన్మెంట్ హెల్త్, హ్యూమన్ హెల్త్, ఈ 3 సపరేట్ కాదు, ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి అన్న కాన్సెప్టే వన్ హెల్త్ కాన్సెప్ట్ అన్నమాట. సరే, ఈ నిఫా వైరస్కి వస్తే మోర్టాలిటీ రేట్ 40% to 75%, కొంతమందిలో అసిమ్టోమేటిక్గా ఉంటుంది. ఇంక్యుబేషన్ పీరియడ్ 4 నుంచి 14 రోజుల దాకా ఉండొచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఉంది. మీకు ఇక్కడ ఈ ఫ్రూట్ బ్యాట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏదైనా పండుని కొరికి వదిలేస్తే మనం ఆ పండుని తింటే కూడా మనకి రావచ్చు. అలాగే ఇంటర్మీడియరీ యానిమల్స్, పిగ్స్ కావచ్చు, షీప్స్ కావచ్చు, గోట్స్ కావచ్చు, వాటి ద్వారా కూడా రావచ్చు. అందుకని ఈ డిసీజ్ ఏదైతే ఉందో చాలా డేంజరస్ అని చెప్పచ్చు. దీనికి వ్యాక్సిన్స్ లేవు, మందులు లేవు, ఓన్లీ ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో వాటిని ట్రీట్ చేయడమే సపోర్టివ్ కేర్ అంటామన్నమాట. సరే, ఇక రెండో విషయానికి పోదాం, మోనోక్లోనల్ యాంటీబాడీస్. దాంట్లోకి వెళ్ళబోయే ముందు 2 చిన్న విషయాలు చెప్పి ఈ పెద్ద టాపిక్లోకి వెళ్తాను. 2 పెద్ద టాపిక్స్ ఉన్నాయి వాళ్ళకి. ఒకటేమో మోనోక్లోనల్ యాంటీబాడీస్, రెండోదేమో జీన్ ఎడిటింగ్ డ్రగ్స్.
ఈ 2 జాగ్రత్తగా వినండి. వీటికంటే ముందు 4వ ప్రశ్న చూద్దాం. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, అలాగే పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే ఆపరేటింగ్ సిస్టమ్, ఈ 3 పదాలు తరచుగా వినపడుతూ ఉంటాయి. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటే ఏమీ లేదు. ఒక పక్క సర్వర్ ఉంటుంది, ఒక పక్క క్లయింట్ ఉంటారు. ఉదాహరణకు మీరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళారనుకోండి, అక్కడ మీరు ఫింగర్ ప్రింట్స్ పెట్టగానే మీరు ఫలానా వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, కోటేశ్వరరావు అని వాళ్ళ తెర మీద కనపడుతుంది. అది ఎలా కనపడుతుంది? ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఒక డిస్టింక్ట్ సాఫ్ట్వేర్ ఉపయోగించి వాళ్ళు UIDAI అంటే ఆధార్ డేటాబేస్ని యాక్సెస్ చేశారనమాట. ఆధార్ డేటాబేస్ వాళ్ళు ఆ పర్మిషన్ ఇచ్చారు. అదేమో సర్వర్ UIDAI, ఇదేమో క్లయింట్. ఈ సర్వర్ క్లయింట్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది జరగటానికి డిస్టింక్ట్ సాఫ్ట్వేర్ కావాలి, డిస్టింక్ట్ అప్లికేషన్ కావాలి. దీన్ని అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటారు. తర్వాత పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇదంతా సెక్యూరిటీ ప్రోటోకాల్. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిషన్ జరగాలి అంటే సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉండాలి, ఎన్క్రిప్షన్ ఉండాలి, అవతల వాడు చూడటానికి అథెంటికేషన్ ఉండాలి, ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేయకూడదు. ఇదంతా కూడా పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ PKI కిందకు వస్తుంది. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ అంటే అది ఇంటర్ఫేస్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. హార్డ్వేర్ ఒక కంప్యూటర్ తయారు చేసిన, మొబైల్ తయారు చేసిన ఆ కాంపోనెంట్స్కి ఏం అర్థం అవుతుంది చెప్పండి? ఏం అర్థం కాదు కదా. ఈ సాఫ్ట్వేర్స్ అర్థం చేసుకోవడానికి, రకరకాల అప్లికేషన్స్లో ఉండేటువంటి సాఫ్ట్వేర్స్ని అర్థం చేసుకోవడానికి ఒక ఇంటర్ఫేస్ ఇవ్వాలి దానికి. దాన్ని మనం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అంటామన్నమాట. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ విండోస్ కావచ్చు, లేకపోతే లినక్స్ కావచ్చు, లేకపోతే మ్యాక్ కావచ్చు, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ విండోస్ యొక్క మార్కెట్ షేర్ దాదాపు 70-75% ఉంది. అందుకే ఈ మధ్య ప్రాబ్లం వచ్చినప్పుడు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎఫెక్ట్ కాలేదు, ఓన్లీ మైక్రోసాఫ్ట్ విండోస్ ఎఫెక్ట్ అయిందనమాట. సరే, ఇప్పుడు మోనోక్లోనల్ యాంటీబాడీస్కి వెళ్దాం. ఈ పదం ఏదో పెద్దదానిలా అనిపిస్తోంది, సింపుల్గా అర్థం చేసుకోండి. మోనోక్లోనల్ యాంటీబాడీస్ డ్రగ్స్ ఈ మధ్య విరివిగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. చివరిలో MAB అని ఉంటుంది. చివరిలో MAB అని ఉంటే అది మోనోక్లోనల్ యాంటీబాడీస్. రకరకాల లెబొరేటరీ అప్లికేషన్స్లో కూడా, అలాగే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసేటువంటి ఎక్విప్మెంట్లో కూడా, డయాగ్నోస్టిక్స్లో, అలాగే క్యాన్సర్ లాంటి వాటిని ట్రీట్ చేయడానికి, మొన్న COVID-19 ట్రీట్ చేయడానికి కూడా మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేటువంటి వాటిని వాడారు. మీకు గుర్తుండే ఉంటుంది. ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అర్థం కావాలంటే 3 పదాలు అర్థం కావాలి. ఒకటి యాంటీబాడీస్. యాంటీబాడీస్ అంటే ఏమిటి? మన బాడీలో B సెల్స్ తయారు చేస్తాయి. TB 2 రకాల సెల్స్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు కదా. T సెల్స్, B సెల్స్. T లింఫోసైట్స్, B లింఫోసైట్స్ అంటాం. T సెల్స్లో CD4, CD8 ఉంటాయి. 2 రకాల T సెల్స్ ఉంటాయి. CD4 T సెల్స్ ఏం చేస్తాయంటే, ఏదైనా ఒక ఫారిన్ బాడీ అంటే ఒక వైరస్ లేకపోతే ఏదైనా కొత్త బ్యాక్టీరియాను మన బాడీలో ఎంటర్ అయినప్పుడు అప్పుడు ఈ CD4 సెల్స్ మెసేజ్ పంపిస్తాయి. దేనికి? B సెల్స్కి, B లింఫోసైట్స్కి. ఆ B సెల్స్ యాంటీబాడీస్ తయారు చేస్తాయి. యాంటీబాడీస్ అంటే ఏం లేదు, అవి డిష్యూ అని చెప్పి ఆ ప్యాథోజన్ని చంపేస్తాయి. అది మనకి డిసీజ్ కలుగ చేయకుండా ఏదైనా కొత్త వైరస్, మీరు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు కదా, కోవిడ్ వ్యాక్సిన్ మీలో చాలామంది వేయించుకున్నారు. మళ్ళీ ఏదైనా కోవిడ్ వైరస్ మన బాడీలో ప్రవేశించాలి అని ప్రయత్నం చేస్తే అప్పుడు ఈ యాంటీబాడీస్ తయారవుతాయి. ఈ CD4 T సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మెసేజ్ ఇస్తాయి B సెల్స్కి, పలానా ఫారిన్ బాడీ వస్తోంది, దాన్ని మీరు న్యూట్రలైజ్ చేయండి అని చెప్పి అప్పుడు B సెల్స్ యాంటీబాడీస్ తయారు చేస్తాయి. ఈ యాంటీబాడీస్ వెళ్ళిపోయి డిష్యూ అని ఫైట్ చేసేసి ఆ ఫారిన్ బాడీస్ని డిసిమేట్ చేస్తాయి. దానికి ఒక మెమొరీ ఉండాలి. కొత్త ప్యాథోజన్ వస్తే అవి పట్టుకోలేకపోవచ్చు. మనకి ఆల్రెడీ ఎక్స్పోజ్ అవ్వటం వల్ల రెసిస్టెన్స్ వచ్చిందనుకోండి, అప్పుడు మెమొరీ ఉంటుంది. అలాగే వ్యాక్సిన్స్ ద్వారా మెమొరీ ఉంటుంది. అందుకే కదా మనం రకరకాల వ్యాక్సిన్స్ వేయించుకుంటాం. ఎందుకు వేయించుకుంటాం వ్యాక్సిన్స్ వేయించుకుంటే మనకి రెసిస్టెన్స్ వస్తుంది. అంటే అలాంటి ప్యాథోజన్, అలాంటి క్రిమి మన బాడీలోకి ఎంటర్ అవ్వాలి అని చూస్తే ఈ T సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మెసేజ్ ఇస్తే B సెల్స్
యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ యాంటీబాడీస్ వెళ్ళి దాన్ని చంపేస్తాయి, ప్యాథోజన్ని న్యూట్రలైజ్ చేస్తాయి. ఇది మన బాడీ మెకానిజం. నేను ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళటం లేదు. ఇన్నేట్ ఇమ్యూనిటీ, ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అని 2 రకాలు ఉంటాయి. అవి తర్వాత చెప్పుకుందాం. సరే, అసలు విషయానికి వద్దాం. మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటే బి సెల్స్ తయారు చేస్తాయి. అవి ప్రోటీన్సే అనమాట. ప్రోటీన్స్ అంటే ఏమిటి? చైన్స్ ఆఫ్ అమినో యాసిడ్స్ 20 ఉంటాయి. వాటి ద్వారా మనం 3 డైమెన్షనల్ చైన్స్ని, చాలా వాటిని, రకరకాల ప్రోటీన్స్ని తయారు చేయొచ్చు. ఈ మధ్య మీరు వినే ఉంటారు, గూగుల్ వాళ్ళది ఒకటి ఆల్ఫా ఫోల్డ్ అనుకుంటాను. ఆల్ఫా ఫోల్డ్ వాళ్ళు ఈ ప్రోటీన్స్ని, ఈ 3 డైమెన్షనల్ పిక్చర్ని ఐడెంటిఫై చేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి చాలా మెజర్స్ తీసుకున్నారు. అంటే ప్రోటీన్స్ని ఐడెంటిఫై చేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉపయోగపడుతుంది అని చెప్పి వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అది ఆల్ఫా ఫోల్డ్ అనమాట. సరే, మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటే ప్రోటీన్స్. బాడీలో బి సెల్స్ వాటిని తయారు చేస్తాయి ఒక ఇన్ఫెక్షన్ని ఫైట్ చేయడానికి. క్లోన్స్ అంటే ఏమిటి? కరెక్ట్గా కాంపోనెంట్స్ని లెబొరేటరీలో ప్రొడ్యూస్ చేయటం. అవి న్యాచురల్గా కావచ్చు, ఆర్టిఫిషియల్గా కావచ్చు, రకరకాల అప్లికేషన్స్ ఉపయోగించి ఇక్కడ లెబొరేటరీలో ప్రొడ్యూస్ చేస్తారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, సోమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ఉపయోగించి 1990లలోనే డాలీ అనేటువంటి షీప్ని జనరేట్ చేశారు. అర్థమైంది కదా? ఇవన్నీ క్లోనింగ్ అంటాం. అంటే యాక్చువల్గా ఫంక్షన్స్ చేసి బాడీలో ఉత్పత్తి అయ్యేటువంటి యాంటీబాడీస్ని లెబొరేటరీలో తయారు చేయటం, వాటిని క్లోన్స్ అంటాం. మోనో అంటే ఒక్క డిసీజ్నే ఫైట్ చేస్తాయి. సో మన బాడీలో బి సెల్ తయారు చేసేటువంటి యాంటీబాడీస్ టైప్ని, మన బాడీలో బి సెల్స్ తయారు చేసేటువంటి యాంటీబాడీస్ని లెబొరేటరీలో వాటి యొక్క క్లోన్స్ తయారు చేసి, క్లోన్స్ అంటే వాటి రెప్లికాస్ అంతే, క్లోన్స్ తయారు చేసి మోనో ఒక్క డిసీజ్ని ఫైట్ చేసేటట్టు మన శరీరంలో ఎంటర్ చేయటం అనమాట మోనోక్లోనల్ యాంటీబాడీస్. ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అలాగే పాలీక్లోనల్ యాంటీబాడీస్ కూడా ఉన్నాయి. పాలీ అంటే రకరకాల డిసీజెస్ని అవి ట్యాకిల్ చేయగలవు. సో మోనోక్లోనల్ యాంటీబాడీస్ ముఖ్యంగా క్యాన్సర్ థెరపీలో వాడుతున్నారు. ఇవి కూడా చాలా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. అలాగే డయాగ్నోస్టిక్స్ మీకు ఇంతకు ముందే చెప్పాను, లెబొరేటరీలో కూడా వాడుతున్నారు. రకరకాల అప్లికేషన్స్ పెరిగిపోతున్నాయి. సో నేను ఈ స్లైడ్ ఉపయోగించి మీకు నిఫా వైరస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వీటికంటే కూడా ముఖ్యమైనది జీన్ ఎడిటింగ్ డ్రగ్స్. ఈ మధ్య ఒక వార్త వచ్చింది, ఒక రేర్ డిసీజ్, అది జెనెటిక్ డిసార్డర్ మూలంగా వచ్చేది. అసలు ఈ జెనెటిక్ డిసార్డర్ అంటే ఏమిటి? జెనెటిక్ డిసార్డర్ అంటే అర్థం కావాలంటే అసలు ఈ జెనెటిక్స్ ఫీల్డ్లో ఎలా ఎవాల్వ్ అవుతోంది సైన్స్ అనేది మీకు చెప్తాను. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అలాగే ఇతర దేశాల సహకారంతో 1990లో స్టార్ట్ అయింది. 2003 కల్లా హ్యూమన్ జీనోమ్ని సీక్వెన్స్ చేశారు. హ్యూమన్ జీనోమ్ అంటే మనకి సెల్లో ఉండేటువంటి మొత్తం డిఎన్ఏ అనమాట. మొత్తం డిఎన్ఏ ఒక సెల్లో. హ్యూమన్ బాడీలో 37 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. హ్యూమన్ బాడీలో 37 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. ట్రిలియన్ అంటే 10^12. ఒక్క సెల్ తీసుకుంటే అందులో న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ లోపల క్రోమోజోమ్స్ ఉంటాయి, 46 క్రోమోజోమ్స్. క్రోమోజోమ్స్లో ఈ డిఎన్ఏ ఏదైతే ఉందో అది 3.05 బిలియన్ బేస్ పెయిర్స్ ఉంటాయి. 3.05 బిలియన్ బేస్ పెయిర్స్. డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ ఉంటుంది. డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ అర్థమైంది కదా? అలాంటివి 3.05 బిలియన్ ఉంటాయి. అదంతా జీనోమ్. కొంత పార్ట్ డిఎన్ఏ తీసుకుంటే అంటే ఒక 20,000 50,000 1 lakh బేస్ పెయిర్స్ తీసుకుంటే ఒక జీన్ అవుతుంది. హ్యూమన్ జీనోమ్లో 20 to 25,000 జీన్స్ ఉన్నాయి. మొత్తం
3.05 బిలియన్ బేస్ పెయిర్స్ ఉన్నాయి. బేస్ పెయిర్ అంటే మీ అందరికీ తెలుసు, నైట్రోజనస్ బేసెస్ ఉంటాయి. ATCG పెయిర్ అవుతూ ఉంటాయి, మీ అందరికీ తెలుసు కదా. ఇదంతా కూడా హ్యూమన్ జీనోమ్ అడ్వాన్స్మెంట్. 2003లో హ్యూమన్ జీనోమ్ ఇలా ఉంది అని చెప్పటం జరిగింది. 3.05 బిలియన్ బేస్ పెయిర్స్. ఆ తర్వాత దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి టెలోమేర్ టు టెలోమేర్ కన్సార్టియం అనేవాళ్ళు కరెక్ట్గా 3.05 ట్రిలియన్ బేస్ పెయిర్స్, బిలియన్ బేస్ పెయిర్స్ ఉన్నాయి, ట్రిలియన్ కాదు బిలియన్ బేస్ పెయిర్స్ ఉన్నాయి అని చెప్పి ఒక కంక్లూషన్కి రావడం జరిగింది. 3.05 బిలియన్ బేస్ పెయిర్స్. డబుల్ హెలిక్స్ ఉంటుంది, DNA బొమ్మ కొట్టి చూడండి. అయితే ఈ జీనోమ్లో, హ్యూమన్ జీనోమ్లో ఎక్కడైతే 3.05 బిలియన్ బేస్ పెయిర్స్ ఉన్నాయో వాటిల్లో ఎక్కడైనా సరే తప్పు జరిగితే ఆ 3.05 బిలియన్ బేస్ పెయిర్స్లో ఒక్క చోట ఏ అనేటువంటి నైట్రోజనస్ బేస్ బదులుగా ఇంకోటి ఉందనుకోండి, C ఉందనుకోండి, అలాగే T ఉందనుకోండి, ఇంకోటి ఉందనుకోండి, అసలు ఈ బేస్ పెయిర్స్లోనే కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ హ్యూమన్ జీనోమ్ని 2003వ సంవత్సరంలో సీక్వెన్సింగ్ చేసిన తరువాత ఐడెంటిఫై చేయడం సాధ్యమైందనమాట. కొంతమంది పుట్టిన తర్వాత కొద్ది రోజుల్లోనే బ్లైండ్నెస్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే జెనెటిక్ ఫాల్టీ జీన్స్ వచ్చేసాయి ఫాదర్ మదర్ నుంచి. రెండోది సికిల్ సెల్ డిసీజ్, హెమోగ్లోబిన్లో డిఫెక్ట్ ఉంది, అంటే జెనెటికల్లీ డిసీజ్ డిఫెక్ట్ ఉంది. అలాగే రకరకాల బ్లడ్ డిసార్డర్స్, థాలసెమియా, ఇలాంటివన్నీ జెనెటిక్ డిసీజెస్ని నార్మల్ మెడిసిన్స్తో మీరు క్యూర్ చేయలేరు. ఆ జెనెటిక్ డిఫెక్ట్నన్నా కరెక్ట్ చేయాలి, లేకపోతే స్టెమ్ సెల్స్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నా చేయాలి కొన్ని డిసీజెస్కి. ఇప్పుడు జీన్ ఎడిటింగ్ డ్రగ్స్ చాలా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. అయితే ఈ జీన్ ఎడిటింగ్ డ్రగ్స్కి సంబంధించి ప్రముఖంగా ఉపయోగిస్తున్న టెక్నాలజీ CRISPR Cas9 అనేటువంటిది ఎంజైమ్ అనమాట. ఈ ఎంజైమ్ ఒక గైడ్ RNA తీసుకుని ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఎక్కడైతే DNAలో మిస్టేక్ ఉందో, ఈ డబుల్ హెలిక్స్ అన్నాను కదా, ఇలా ఉంటుంది, ఆ డబుల్ హెలిక్స్ని టక్మని కట్ చేసేస్తుంది. ఎక్కడైతే ఏ డిఫెక్టివ్ జీన్స్ ఉన్నాయో డబుల్ హెలిక్స్ని రెండు పక్కల ఒకేసారి కట్ చేసి అవసరం లేనటువంటి ప్రాంతాన్ని తీసిపడేస్తుంది. తీసేసిన తర్వాత మిగతాదంతా కూడా న్యాచురల్గా హీల్ అవుతాయి. అంటే మన సెల్ రిపేర్ మెకానిజం ఉంటుంది కదా, ఆ DNA ఎక్కడైతే కట్ చేశారో ఆ కట్ చేసి తీసేసిన తర్వాత మిగతాది ఆటోమేటిక్గా అలాగే మందులు వాడటం వల్ల అది హీల్ అయిపోతుంది అనమాట. ఇది జీన్ ఎడిటింగ్ డ్రగ్స్ మెకానిజం. CRISPR Cas9 ఈ మధ్య ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే అమిలాయిడోసిస్, ఇది ఒక రేర్ డిసార్డర్, జెనెటిక్ డిసార్డర్. దాన్ని ట్రీట్ చేయడానికి CRISPR Cas9 టెక్నిక్ని వాడారు అని చెప్పి ఇది వార్తల్లోకి వచ్చింది. CRISPR Cas9 ఒక ఈ డిసీజ్కే కాదు, కొంతమంది జెనెటిక్ డిసార్డర్స్ ద్వారా కంటి చూపు కోల్పోతున్న వాళ్ళకు కూడా మందుల్ని తయారు చేశారు. అంతేకాకుండా క్యాస్చెవి, ఇది సికిల్ సెల్ డిసీజ్కి, అంటే బాడీలో నుంచి స్టెమ్ సెల్స్ బయటికి తీసేసి ఈ మెడిసిన్ని ఉపయోగించి ఆ స్టెమ్ సెల్స్ని రిఫార్మ్ చేసి మళ్ళీ బాడీలో ప్రవేశపెడితే అప్పుడు రైట్ హిమోగ్లోబిన్ సికిల్ సెల్ డిసీజ్లో తయారవుతుందన్నమాట. అర్థమైంది కదా. సో సికిల్ సెల్ డిసీజ్ ఈ ట్రీట్మెంట్ అమిలాయిడోసిస్ ఒక్కసారి ట్రీట్మెంట్, ఒక్క ఇంజెక్షనే ఇస్తారు. కానీ ఇంజెక్షన్ ఖరీదు ఎంతో తెలుసా? దాదాపు 20 కోట్ల రూపాయలు. 20 కోట్ల రూపాయల ట్రీట్మెంట్ కాస్ట్. CRISPR Cas9 అనేది సామాన్య మానవుడికి అందుబాటులోకి రావడానికి చాలా టైం పడుతుంది. క్యాస్చెవి గుర్తుపెట్టుకోండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో దీన్ని జనరేట్ చేస్తారు సికిల్ సెల్ డిసీజ్కి ట్రీట్మెంట్. ఇది కూడా గత నవంబర్లో అందుబాటులోకి వచ్చింది మెడిసిన్స్, కానీ చాలా కాస్ట్లీ మెడిసిన్స్ అన్నమాట ఇవి. అయితే CRISPR Cas9లో ఉన్న పెద్ద ఇబ్బంది ఏంటంటే పొరపాటున ఈ డబుల్ హెలిక్స్ ఒక చోట బదులు ఇంకో చోట కట్ చేస్తే
అప్పుడు క్యాన్సర్స్ రావచ్చు, రాబోయే కాలంలో కొత్త కొత్త డిసీజెస్ రావచ్చు. అందుకే దాని మీద రీసెర్చ్ ఇంకా జరుగుతుంది. ఇప్పుడు CRISPR Cas9 నికేసిస్ అని వస్తున్నాయి. CRISPR Cas9 నికేసిస్ ఏం చేస్తాయంటే, ఇప్పుడు డబుల్ హెలిక్స్ని ఒకేసారి కట్ చేయటం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక్కొక్క దాన్ని కట్ చేయడానికి సపరేట్ కత్తెరలు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఒక కత్తెరతోటే 2 పక్కల కట్ చేస్తున్నారు. 2 కత్తెరలు తీసుకుపోతారు, అటొక కత్తెర ఇటొక కత్తెర, అంటే సిజర్స్. అవి మాలిక్యులర్ సిజర్సే కదా. Cas9 అనే ఎంజైమ్ RNA గైడ్ RNAని తీసుకొని కట్ చేస్తుంది ఎక్కడ కావాలంటే అక్కడ. కానీ ఆ డబుల్ హెలిక్స్ని ఒకేసారి కట్ చేయటం వల్ల కొన్ని తప్పులు జరుగుతున్నాయి. అందుకే 2 కత్తెరలు తీసుకెళ్తే అప్పుడు ఒక కత్తెర ఏదైతే ఫాలో అవుతుందో రెండోది కూడా అదే ఫాలో అవ్వాలి. కాబట్టి మిస్టేక్స్కి తక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇంకా అడ్వాన్సెస్ ఏంటంటే బేస్ ఎడిటింగ్. ఒక ఏలో తప్పున్న నైట్రోజన్ బేసిస్ ఏ ఉంది కదా, ఎడెనిన్, తర్వాత C, అలాగే G, అలాగే T ఇలాంటివి ఉంటాయి కదా. వీటిల్లో ఒక్కొక్క నైట్రోజనస్ బేస్లో తప్పు ఉన్నా సరే ఆ అక్షరాన్ని ఏ బదులు T పడింది అనుకోండి, అక్కడ మన జీనోమ్లో ఈ T తీసేసి ఏ పెట్టేస్తాయి. దాన్ని బేస్ ఎడిటింగ్ అంటాం. ఏదైనా సరే రాబోయే కాలంలో జీన్ ఎడిటింగ్ డ్రగ్స్ ఇప్పుడైతే చాలా కాస్ట్ ఎక్కువ ఉంది, 10 కోట్లు 20 కోట్లు ఉన్నాయి. రాబోయే కాలంలో ప్రజలకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. టెక్నాలజీ పరంగా చూస్తే మనకి హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ తర్వాత జీన్ ఎడిటింగ్కి సంబంధించి మీరు ఉదాహరణకు చూడండి, COVID-19 mRNA వ్యాక్సిన్ అదంతా ఎలా సాధ్యమైంది? అది హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ద్వారానే సాధ్యమైందని చెప్పచ్చు. సో హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ద్వారా సబ్సిక్వెంట్ డికేట్స్లో చాలా ఫాస్ట్గా ఇన్నోవేషన్స్ వస్తున్నాయి. CRISPR Cas9 టెక్నాలజీని కనుక్కున్నది 2012లో. ఇప్పటిదాకా మీరు చూస్తే చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. రాబోయే కాలంలో జీన్ ఎడిటింగ్ డ్రగ్స్ కొత్త కొత్త టెక్నిక్స్ ఉపయోగించి ఈ నికేసిస్ కావచ్చు, బేస్ ఎడిటింగ్ టెక్నాలజీస్ కావచ్చు, వీటి ద్వారా ప్రాముఖ్యంలోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్, పాలీక్లోనల్ యాంటీబాడీస్ అప్లికేషన్స్ కూడా పెరగబోతున్నాయి. అర్థమైంది కదా. రేపు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ముఖ్యమైన విషయాలతో మీ ముందు ఉంటాను. బయోబిట్యూమెన్ ఇంకా రకరకాల కొత్త కొత్త విషయాల గురించి రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిరోజు ఉదయం 10 గంటలకి తప్పకుండా ఈ మాడ్యూల్స్కి జాయిన్ అవ్వండి. సోమవారం సైన్స్ అండ్ టెక్నాలజీ, మంగళవారం ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, బుధవారం నాడు ఎకానమీ, గురువారం నాడు పాలిటీ అండ్ జియోగ్రఫీ, శుక్రవారాల్లో మ్యాప్ బేస్డ్ కరెంట్ అఫైర్స్. మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, 10 మందికి చెప్పండి, రైట్ ఎడ్యుకేషన్ని స్ప్రెడ్ చేయండి. అది మనందరి బాధ్యత. నమస్తే.